హెచ్సియు అనేది మనకి ఇది ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్. ఇది అదేవిధంగా స్టూడెంట్స్తో పాటు ఇక్కడ ఎన్నో యానిమల్స్ కూడా డీర్స్ కావచ్చు, పికాక్స్ కావచ్చు, ర్యాబిట్స్ కావచ్చు, అన్నిటికీ కూడా ఇది ఒక మంచి నిలయం అనమాట. ఈ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వీళ్ళు అలజడి సృష్టిస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఓవరాల్గా ఇప్పుడు స్టూడెంట్స్ మీద లాఠీ చార్జ్ చేయడం జరిగింది అండ్ మళ్ళీ మీకు ఇబ్బంది ఇప్పుడు చదువు చాలా డిస్టర్బ్ అయ్యింది. ఓవరాల్ దాని గురించి ఏమంటారు? వీళ్ళు అదే పనిగా పెట్టుకొని మేము ప్రశాంతంగా మా నిరసనలు తెలియజేస్తూ ఉంటే ఈరోజు స్టూడెంట్స్తో పాటు ప్రొఫెసర్స్ కూడా ప్రొటెస్ట్లో జాయిన్ అయ్యారనమాట. ఎక్కడైతే వర్క్ చేస్తూ ఉన్నారో వీళ్ళు బుల్డోజర్స్ పెట్టి అదే ప్రాంతంలో మా ప్రొఫెసర్తో ర్యాలీకి వెళ్తే ఈరోజు మా స్టూడెంట్స్ మీద, ఒక అమ్మాయి మీద, 2-3 అబ్బాయిల మీద కూడా నిర్దాక్షిణ్యంగా విచ్చలవిడిగా లాఠీలు జులిపిస్తూ ఉన్నారు ఈ పోలీసులు. ఇప్పుడు చదువుకున్న తర్వాత మీకు వచ్చేవి జాబ్స్, మీకు ఒక మంచి జాబ్స్ కోసమే చూస్తున్నారు కదా. మరి అదే గవర్నమెంట్ ఇప్పుడు అంతా క్రియేట్ చేసి మంచి కంపెనీస్ పెట్టి మీకు జాబ్ ఇవ్వడానికి ఏం చూస్తుందని కూడా అనుకోవచ్చు కదా. ఇది అలా చెప్పి మమ్మల్ని డైవర్ట్ చేసి ఈ ల్యాండ్ని గ్రాప్ చేసుకున్నటువంటి ఆలోచనలో ఉంది ప్రభుత్వం. ఇది ఈ యూనివర్సిటీ ల్యాండ్ అనేది 1970 ఆ టైంలోనే 6 పాయింట్ ఫార్ములాలోనే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ఇచ్చారు. ఇది అంతేగాని ఐటీ కంపెనీలు కట్టాలనుకుంటే చాలా జాగా ఉంది తెలంగాణలో. యూనివర్సిటీ ఎందుకు కావాలి అంటే గవర్నమెంట్కి ఇక్కడ చాలా వాల్యూ అయిన ల్యాండ్ ఇది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర ఉంది, ఎయిర్పోర్ట్కు దగ్గరగా ఉంది, లింగంపల్లి మెట్రో స్టేషన్కి దగ్గరగా ఉంది. ఇవన్నీ ఆలోచించుకొని రేవంత్ రెడ్డి గారు ఒక్కరోజు ఫుట్బాల్ మ్యాచ్ ఆడడానికి వచ్చి 400 ఎకరాల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు ఇప్పుడు వచ్చి. అంటే ఇది ఆయన కొట్టేయాలని చూస్తున్నాడు అంటావా నువ్వు? అంతే కదా మరి. ఎందుకు యూనివర్సిటీ ఏం పాపం చేసింది? ఇక్కడ బయోడైవర్సిటీకి నిలయం ఇది. ఎంతో మంది ప్రశాంతంగా చదువుకున్నటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ అల్జర్ సృష్టించి దొంగలాగా వచ్చి ఉగాది పండుగ రోజు స్టూడెంట్స్ ఇంటికి వెళ్తే బుల్డోజర్లు పంపించి అంత దొంగతనంగా చేయాల్సిన అవసరం ఏముంది గవర్నమెంట్కి? మరి నిజంగానే రేవంత్ రెడ్డి గారు పర్యావరణాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు అంటే మరి హైడ్రాలో క్లియర్ చేసిన ఇదిని మరి ఇక్కడ ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నా నువ్వు అనుకోవచ్చు. హైడ్రా శాతం ఎవరైతే ఇల్లులు కట్టుకున్న కూల్చి పర్యావరణాన్ని కాపాడారు కదా, ఇక్కడ పర్యావరణాన్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారని మీరు అనుకుంటారు? వాళ్ళు చెప్పే మాటలకు చేసే చేతలకు పొంద ఉండదు. అడ్డగోలు హామీలు ఇచ్చుకున్నారు, అవి నెరవేర్చడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. వాళ్ళ కాంగ్రెస్ పైకి అధిష్టానానికి పంపడానికి డబ్బులు లేవు. ఇక్కడ ల్యాండ్ అమ్మాలే, కోర్టులో ఇంత టోకెన్ అమౌంట్ వస్తే నిన్న పోయింది కదా ఢిల్లీకి, మేబీ అవి తీసుకుని పోయింటాడు. అమౌంట్ అక్కడ అప్ప చెప్పడానికి రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గరకు పడి ఉంటాడు. వీళ్ళ బతుకంతా అధిష్టానం మీద ఆధారపడి బతికే కదా. సో వీళ్ళంతా ఇదే దందా. దొరని అమ్మొద్దన్నాడు, ఈ దొంగ అమ్ముతా ఉన్నాడు భూములని. ప్రత్యేక డిమాండ్స్ ఏంటి గవర్నమెంట్కి? ఏం లేదు, మా ల్యాండ్లో అడుగు పెట్టద్దు, వచ్చినటువంటి బుల్డోజర్లను వెనకకి తీసుకోవాలి. వన్యప్రాణుల్ని చంపుతా ఉన్నారు వీళ్ళు, వన్యప్రాణులకు హాని కలగజేయద్దు. వీళ్ళు చెప్పినటువంటి మాట ఏంది? హైడ్రా అనేది మన పర్యావరణాన్ని కాపాడనడం, అడవుల్ని నరకడం పర్యావరణాన్ని కాపాడినట్ట, వన్యజీవుల్ని చంపితే పర్యావరణాన్ని కాపాడినట్ట. సో పునాదులు వేయాలి కానీ జంతువుల సమాజాల మీద పునాదులు వేయాలని చెప్పేసి ఎప్పుడు కూడా చూడొద్దు. సో ప్రస్తుతం మనం హెచ్సియు దగ్గర అయితే ఉన్నాం. సో ఇక్కడ చూసుకోవచ్చు చాలా పరిస్థితి విషమంగా అయితే మారింది. సో ఇక్కడైతే మనకి బందోబస్తు పోలీసులు కానీ అలాగే మిలిటరీ ఆర్మీ కూడా మనకి ఇక్కడ అసలు స్టూడెంట్స్ ఎట్టి పరిస్థితి మాట్లాడడం కూడా లేదు. మనకి చూసుకోవచ్చు కూడా గేట్ అంతా క్లోజ్ చేసిన తర్వాత గేట్ బ్యాక్ సైడ్లో వాళ్ళ స్టూడెంట్స్ అంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో ఇక్కడ మన స్టూడెంట్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే అమ్మ, మీ పేరు? భవానీ. రైట్. ఏంటి అసలు మీరు కాంగ్రెస్ని ప్లకార్డ్స్ పెట్టుకుని కూడా చేయడం జరిగింది, మరి ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ గురించి ఏం మాట్లాడతారు? మేము ప్రొటెస్ట్ చేయడానికి రీజన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆల్రెడీ 2300 ఎకర్స్ లాంగ్ బ్యాక్ మాకు ఇచ్చారు 1974లో. వాళ్ళు ఇచ్చిన ల్యాండే మళ్ళీ తీసుకోవడానికి రేవంత్ రెడ్డి ట్రై చేస్తున్నారు, సేమ్ పార్టీ. లైక్ ఐమ్ క్వశ్చనింగ్, రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే వీఆర్ డెవలపింగ్ ఐటీ కంపెనీస్ అవి ఇవి అంటున్నారు. డిఫారెస్టేషన్ చేసి ఇక్కడ చాలా ఫ్లోరా అండ్ ఫౌనా ఉంది మా క్యాంపస్లో, అవన్నీ కట్ చేసి డెవలప్ చేస్తాం అంటున్నారు కదా. ఇట్ వోంట్ బీ సస్టైనబుల్ డెవలప్మెంట్. మొత్తం లైక్ అలా మొత్తం డిఫారెస్టేషన్ చేస్తే మొత్తం పొల్యూషన్ ఇంక్రీజ్ అవుతుంది. అగైన్ అటెండ్ మనకి ఢిల్లీ లాగా సిచ్యువేషన్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. లైక్ వీ హ్యావ్ టు బై ఆక్సిజన్ ఆర్ సంథింగ్. సో ఓకే. సో ఇప్పుడు మరి ఏంటి చివరిగా మన గవర్నమెంట్ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? అంటే లైక్ ఇప్పుడు మొత్తం అయితే క్లియర్ చేసేయాలని వాళ్ళు డిసైడ్ అయితే అయ్యారు. లైక్ బిఫోర్ వి గెట్ హైడ్రా, ఇప్పుడు నెక్స్ట్ హెచ్సియులో ఇది కూడా క్లియర్ చేద్దామని. సో మీరు ఏంటి మీ ప్రధానంగా మీ ఆవేదన ఏంటి? అసలు గవర్నమెంట్ మీరు ఏం అడుగుతారు? నాకు గవర్నమెంట్ని ఇప్పుడు మేము ఇంత ప్రొటెస్ట్ చేసి అడుగుతున్నా కూడా విస్తారణ నమ్మకం లేదు. అసలు గవర్నమెంట్ ఎలా ఉంటుంది అంటే ఇండియాలో టు ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అని డెమోక్రసీని పీపుల్ అడిగింది ఎప్పుడూ చేయరు. ఇది జస్ట్ నేమ్కి డెమోక్రటిక్ కంట్రీ.
అసలు పీపుల్ డిమాండ్ ఎప్పుడు ఓకే ఐ మీన్ అగ్రీ చేయదు, పీపుల్తో పాటు ఉండదు అని చెప్తున్నాను నేను. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. అండ్ సో గవర్నమెంట్ మీరు కోర్టు నుంచి కూడా ఒక స్టే తీసుకురావడం జరిగిందని చెప్పి తెలిసింది. సో ఏంటి కోర్టులో మేము కేసు వేసాము. ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్లీ సాటర్డే సండే మండే లైక్ కోర్ట్ లీవ్లో హాలిడే ఉంది కదా. ఓకే బ్యాక్ సైడ్ ఓకే. సో రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే అక్కడ ఏం ఫారెస్ట్ లేదు, ఫ్యూ ఫాక్సెస్ ఆర్ టెల్లింగ్ లైక్ దట్, కొన్ని నక్కలు అలా అంటున్నాయి అది ఇది అని అన్నారు. యాక్చువల్లీ ఏం చేస్తున్నారంటే తనే ఉన్న ట్రీస్ అన్ని ఒక 50 to 100 ఉన్నాయి బుల్డోజర్స్, అవన్నీ డిస్ట్రాక్ట్ చేస్తున్నారు. సో దట్ కోర్ట్కి ఏం చెప్తారు, అటెండ్ ల్యాండ్ ఈస్ ఫ్రీ, అసలు యాక్చువల్ అక్కడ ఫారెస్టే లేదని చెప్దామని చూస్తున్నారు. దట్స్ వాట్ లైక్ క్రియేట్. ఇది యాక్చువల్గా ఆయన గవర్నమెంటే కదా, ఆయన ఎందుకు బ్యాడ్ అవ్వాలని ఇలా చేస్తున్నారు అని మీరు అనుకుంటున్నారు? అలాగే అంటే కోర్టుకి ఎందుకు ఆయన అబద్ధం చెప్పాలని మీరు అనుకుంటున్నారు? అలాగే ఏదో హీఈస్ గెట్టింగ్ మనీ రైట్. యాక్చువల్లీ తను డెవలప్మెంట్ అంటున్నారు, రియల్గానే చేయాలంటే ముందున్న గవర్నమెంట్ కూడా డెవలప్ చాలా చేసింది. ఇంకెక్కడైనా ప్లేసెస్ చాలా ఉన్నాయి చేయాలనుకుంటే ఐటీకి, ఆర్ ఎల్స్ ఎప్పుడు గచ్చిబౌలి ఆర్ ఇక్కడున్న జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ ఎందుకు డెవలప్ చేయాలి? బికాస్ ఇట్ ఈస్ ఐటీసీ హబ్ కదా. ఓకే ఇక్కడ ఉన్నాయి కాబట్టి పీపుల్ వస్తున్నారు దూరం నుంచి, ఎల్బినగర్ నుండి కూడా ఇక్కడికి వస్తున్నారు. అక్కడ కట్టొచ్చు కదా, అక్కడ కూడా ప్లేసెస్ ఉన్నాయి, ఇంకా అవుట్స్కట్ లో కూడా ప్లేసెస్ ఉన్నాయి, ఇక్కడ ఎందుకు కట్టాలి? ఆల్రెడీ ఇక్కడ మనకు చాలా కంపెనీస్ ఉన్నాయని దాని ఒకవేళ డెవలప్ చేద్దామన్నా సర్చ్ ఫర్ అదర్ ప్లేసెస్. ఉన్న ఫారెస్ట్ ఎందుకు డిస్ట్రాక్ట్ చేయడం? బ్యారన్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి కదా, అలా చేయొచ్చు కదా. చివరిగా మీరు గవర్నమెంట్ ని ఏం అడుగుతున్నారు? అది ఈ ల్యాండ్ అలాగే ఉంచాలనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి స్టెప్ తీసుకోవడానికి రీజన్ మేబీ లైక్ వన్ థింగ్, తనకి డబ్బులు వస్తున్నాయి అండ్ తన డెవలప్మెంట్ పేరుతో చేస్తున్నాడు. బట్ విచ్ ఈస్ రాంగ్, విచ్ ఈస్ నాట్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఫస్ట్ ఎప్పటి నుంచో ఫాలో అవుదాం అనుకుంది కాదు, ఇట్స్ డిస్ట్రక్టివ్ డెవలప్మెంట్. థ్యాంక్ యూ. రైట్, మరి ఇంకొక స్టూడెంట్ కూడా మనతో ఉన్నారు. ఆల్రెడీ ప్లకార్డ్ పట్టుకున్నారు, కాంగ్రెస్ రాజ్యం దొంగల రాజ్యం, రేవంత్ రాజ్యం దోపిడీ రాజ్యం అంటూ గో బ్యాక్ అని. సో మళ్ళీ ప్రధానంగా వాళ్ళ డిమాండ్స్ ఏంటో, మరి వాళ్ళ ఆవేదన ఏంటో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మీ పేరేంటి? నా పేరు బి వేణుగోపాల్. నేను ఇక్కడ ఎంఏ తెలుగు సెకండ్ ఇయర్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ఎంతో మంది పోలీసులు, వందల సంఖ్యలో పోలీసులు లోపలికి మోహరించారు. ఇప్పుడు పోలీసులు వచ్చారు కదా, మీ తప్పేం లేదని అంటారు కదా గవర్నమెంట్. అట్లనే మీ తప్పు లేనప్పుడు, మీకు ఏమి ఇబ్బంది లేనప్పుడు మీరు మీడియాని కూడా పంపించచ్చు కదా. మీరు చేస్తున్నది కరెక్టే, మీడియాని పంపించచ్చు కదా లోపలికి. మీడియా లోపలికి వస్తే ఉన్నదే కదా చూపిస్తున్నది, మీరైతే ఏం క్రియేట్ చేయరు కదా. మీడియా వాళ్ళు ఏదో కొత్తగా గోడలు కట్టి ఏం చూపించారు కదా, ఉన్నదే కదా చూపిస్తున్నారు. మీడియాని ఎందుకు రాణిస్తున్నారు? అదే పోలీసులు ఎందుకు వస్తున్నారు? మేము ఏం అడుగుతున్నాం అంటే గవర్నమెంట్ని, మీరు అంటున్నారు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని. రేవంత్ రెడ్డి నువ్వు అంటున్నావు గవర్నమెంట్ ల్యాండ్ అని. గవర్నమెంట్ ల్యాండ్ కాదని ఎవరన్నారు? ఈ యూనివర్సిటీ మొత్తం ఉన్నది గవర్నమెంట్ ల్యాండే, ఇది గవర్నమెంట్ ఇష్యూయే. కానీ నువ్వు ఉన్న 400 ఎకరాలని ఏదైతే ఉన్నాయో జీవరాశులు ఉన్నాయో, జింకలు లేకపోతే నెమలీలు, పక్షులు, చెట్లు, ఇవన్నీ వాడు ఏం లేదు అవి మాట్లాడుతున్నావు. నువ్వు ఏడంగా వచ్చింది, ఇది ఏడంగా వచ్చింది. ఒకసారి మీరు చూపిస్తాం కదా, నువ్వు ఇక్కడికి రా ఫస్ట్. ఏదో నువ్వు ఫుట్బాల్ గ్రౌండ్కి వచ్చి ఫుట్బాల్ ఆడిపోయినంత మాత్రానా నువ్వు లేదంటే కాదు కదా. నువ్వు అలా వచ్చింది ఎందుకు? నేనున్నా అక్కడ ప్రత్యక్ష సాక్షిని. పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాయి, నువ్వు తెల్లారి వచ్చినావు. నువ్వు బల్మూరు వెంకట్ వచ్చిండు, బల్మూరు వెంకట్ ఎన్ఎస్యూఐ తోపు తురుమా అంటావు. బల్మూరు వెంకట్ ఎక్కడున్నావు నువ్వు? ఈరోజు రా, నువ్వు ఎలక్షన్స్ కోసం మా క్లాస్కి వచ్చినావు, నువ్వు మమ్మల్ని అందరినీ కలిసినావు. నువ్వు ఎలక్షన్స్ వస్తేనే గుర్తొస్తా నీకు? నువ్వు ఎమ్మెల్సీ అయినప్పుడు నీకు అర్థం కాదా? అంటే నువ్వు గద్దెనెక్కినాక ఒక మాట, కింద ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతావా? బల్మూరు వెంకట్ ఖబర్దార్ చెప్తున్నాము. ఏబీవీపీ చెప్తుంది ఒకటి ఏంటంటే, నువ్వు ఎట్లెక్కినావు? స్టూడెంట్స్ మీద కొట్లాడెక్కినావా గద్దె? లేదు, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడెక్కినావా? స్టూడెంట్స్ విషయంలో నువ్వు ఎట్లున్నాలో అట్లే ఉండు. ఇప్పుడు వచ్చి రా, ఇప్పుడు నువ్వు ఒక పార్టీలో ఉన్నా నువ్వు అట్లే ఉంటున్నావా? ఒకసారి వచ్చి చూసి మీ ఎన్ఎస్యూఎల్ కూడా పెట్టిర్రు ఏమని, ఇది చేస్తున్న తప్పు అన్న స్టేట్మెంట్ కూడా మీ ట్విట్టర్ హ్యాండిల్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కానీ మీరు అట్లే పెట్టిర్రు. అలా ఎందుకు పెట్టిర్రు? మీరు వచ్చి చూస్తే మీకు కూడా అర్థమవుతుందని కోరుతున్నా. సో ప్రత్యేకంగా మీ డిమాండ్స్ ఏమన్నా ఉన్నాయా అన్న? లేకపోతే ఇంత మీది ఎప్పుడు ప్రశాంత వాతావరణమైన హెచ్సియు ఒక్కసారిగా ఇంత ఉద్రిక్తత నెలకొనడం, అలాగే నిన్న లాఠీ చార్జ్ కూడా జరిగిందని వినడం, అలాగే కొంతమంది స్టూడెంట్స్ని లాక్కొని వెళ్ళడం అని కూడా జరిగింది. సో ఇదంతా చూసుకునేటప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అసలు ఏంటి మీ ఆవేదన ఏంటి? అసలు లాఠీ చార్జ్ అంటారు, ఇందాకనే లాఠీ చార్జ్ అయింది మా పైన. మీకు కావాలంటే వీడియోలు కూడా పంపిస్తాము. లాఠీ చార్జ్ ఎట్లా కొడుతున్నారు అంటే, ఒక స్టూడెంట్స్ని హ్యాండిల్ చేసే విధానం కాదు. మేము ఏమైనా లంగ పని చేసినామా, దొంగ పని చేసినామా? నువ్వు చెప్పురా భయ్, వచ్చి దగ్గరికి వచ్చి చెప్పు. నువ్వు అట్లా ఇష్టం వచ్చినట్టు ఎట్లా అంటే మన ఊళ్ళలో కొడతారు చూడు, బల్లరని కొట్టినట్టు అట్లా 2 చేతులు పట్టుకొని కొడుతున్నారు.
మా ఒక స్టూడెంట్కి ఇక్కడ మొత్తం రక్తం వెళ్తుంది, ఒకతనికి కాలు మొత్తం రక్తాలు వెళ్తున్నాయి. వాళ్ళ పరిస్థితి ఏంది? నువ్వు అట్లా కొట్టడానికైనా ఇద్దరి మీద ఇంకా పిహెచ్డి వాళ్ళు ఇంకా ఇద్దరు పోలీస్ స్టేషన్లో ఉన్నారు, వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టారు. వాళ్ళ దగ్గర మారణాయుధాలు ఉన్నాయని పెట్టారు, కేసులు ఎందుకు ఏమైనా పెట్టినారు? వాళ్ళ దగ్గర మారణాయుధాలు ఉన్నాయి, పోలీసుల మీద అటాక్ చేసిరన్న విషయాలు పెట్టారు. 360 ఆర్ సంథింగ్ సెక్షన్స్ పెట్టి వాళ్ళు బయటికి రాకుండా, వాళ్ళు చదవకుండా గిదా స్టూడెంట్స్ మీద చేసే కుట్ర. రేవంత్ రెడ్డి ఖబర్దార్, నువ్వు అనుకుంటుండొచ్చు నేనేమన్నా చేస్తా అని. నువ్వు ఇంకొకసారి స్టూడెంట్స్ విషయంలో వచ్చినా నిన్ను మాత్రం 1/2 కిలోమీటర్ లోపల భూమి లోపల తొక్కుతాం, జాగ్రత్త రేవంత్ రెడ్డి ఖబర్దార్ అని చెప్తున్నాను. అట్లనే ఇంకో విషయం చెప్తున్నా, ఇది యూనివర్సిటీ ఇట్లనే నిన్న మొన్న ఉస్మానియా యూనివర్సిటీ మీద ఆంక్షలు విధించారు. ఇది రాజరిక పాలన కాదు, నీ అయ్యా జాగిరి కాదు. రేవంత్ రెడ్డి నువ్వు అనుకుంటుండొచ్చు ఇయ్యాలు ఉంటావు, రేపు ఉండవు, ఎల్లుండి ఏదో ఒక రోజు మరో రోజు వస్తుంది, అప్పుడు నిన్ను పండబెట్టి నువ్వు అన్న మాటలే మేము అంటలేము, నువ్వు అంటావు లావులకు తొండలు ఇడుస్తాం, చింత చెట్టు కట్టేసి కొడతాం, ఇవన్నీ మాట్లాడినా నువ్వు నీ బూతులే నీకు తలుగుతాయి. మేము మంచిగా ఉండాలనుకుంటున్నాం, రాజ్యాంగబద్ధంగా మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం, అంతే తప్ప కానీ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆడున్న గుంటనక్కలు ఓడు రా భయ్. మీ రాహుల్ గాంధీ 2016లో రోహిత్ వేముల ఇష్యూలో 2 సార్లు వచ్చిండు, ఒకటే నెలలో 2 సార్లు వచ్చిండు ఆయన నాకు గుంటనక. మీరు శ్రీధర్ బాబు కానీ బట్టి విక్రమార్క కానీ ఇల్లు చదివారు, వాళ్ళ గుంటనక్కలు. నువ్వు ఈడొచ్చి ఫుట్బాల్ ఆడిపోయినావు, నువ్వు ఆ గుంటనక్క ఎవరో క్లారిటీ. ఇక్కడ మనం ఒక స్టేలో కూడా చూసామన్నా, ఇక్కడ అసలు పక్షులే జీవ జంతువులే లేవు, ఇక్కడ ఏం లేవు, జస్ట్ వాళ్ళంతా ఒక నక్కలు ఆడుతున్న డ్రామా అని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి దాని గురించి నువ్వేమంటావు? ఇక్కడ ఆయన చూసింది ఇక్కడ వాలీబాల్ మన ఫుట్బాల్ కోర్టు స్మాల్ గేట్ పక్కనే ఉంటుంది, కొంచెం లోపలికి వచ్చి చూడు. ఒకవేళ నువ్వు చూసిన అబద్ధం చెప్తున్నావా? నీకు తెలియకుండొచ్చు. నీ పక్కన ఉన్న బట్టి విక్రమార్క, కుడి పక్కన ఉన్న బట్టి విక్రమార్క, ఎడమ పక్కన ఉన్న శ్రీధర్ బాబు ఉన్నాడు, నీకు అర్థమవుతుంది. అవునా? నువ్వు అనుకుంటుండొచ్చు నేను అన్నదే కరెక్ట్ అవుతుంది, వీళ్ళు శ్రీధర్ బాబు కానీ బట్టి విక్రమార్క కానీ నేను చెప్పినట్టే వింటారు అంటే ఇది కరెక్ట్ కాదు. ఒకసారి మీరు అడగండి, శ్రీధర్ బాబు గారు వస్తుంటారు, బట్టి విక్రమార్క గిట నేను మొన్న గోప్స్ కాడ గిట ఉన్నారు వస్తుంటారు. ఒకసారి వాళ్ళని అడిగితే అర్థమవుతుంది, నీ దగ్గర ఉన్న వాళ్ళని అడుగు, నీకు అప్పుడు అర్థమవుతుంది. ప్రత్యేకంగా డిమాండ్స్ ఏంటంటే, ఒకటి గవర్నమెంట్ ల్యాండ్ అంటారు కదా, ఇదంతా గవర్నమెంట్ ల్యాండే, ఇదైతే ఉన్నదో 2324 ఎకరాలు మొత్తం గవర్నమెంట్ ల్యాండే. దీన్ని యూనివర్సిటీ పేరు మీద మ్యూటేషన్ చేయాలి. ఒకటి ఈ 400 ఎకరాలు ఏదైతే చేస్తున్నారో బ్రోజరింగ్, అది ఇప్పుడు తక్షణమే ఆపి దాని మీద మాట్లాడి అది ఎక్కడి నుంచి వచ్చింది. మీరు అంటుర్రు, ఒక విషయం నేను చెప్పదలుస్తున్నా, మీరు అంటుర్రు 2004లో చంద్రబాబు నాయుడు గారు ఎవరో రావుకి ఇచ్చినాము అని అంటున్నారు. ఆ రావు కన్నా తర్వాత వచ్చిన తర్వాత 2006లో వైఎస్ఆర్ తీసుకొని అది కోర్టులో నడుస్తుందని అంటారు. ఆ రావు కన్నా, ఈ రెడ్డి కన్నా, ఆ చంద్రబాబు నాయుడు కన్నా ముందు ఒకటి భూమి, అంతకన్నా ముందు ఒకటి. నువ్వు ఇప్పుడే ఇయ్యాలైతే ముట్టలేదు కదా భూమి, 2000 సంవత్సరంలో ముట్టలేదు కదా, అంతకన్నా ముందు భూమి ఒకటి. 50 సంవత్సరాల నుంచి దాని మీద కబ్జా మీద ఉన్నది ఎవరు? నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, తెలివితోటి మాట్లాడుతున్నావు అనుకో. నీకన్నా మేధావులు ఇక్కడ ఉన్నారు, యూనివర్సిటీలో పిహెచ్డీ చేస్తున్నారు, 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచే పిహెచ్డీ చేసుకుంటున్నారు ఇక్కడ. నువ్వు ఎప్పుడైనా సరే నాదే నడుస్తుంది, నేనే తెలియమంత్రి నన్ను ఎప్పుడు అనుకోకు రేవంత్ రెడ్డి. నువ్వు అనుకుంటుండొచ్చు నేను అన్నదే కరెక్ట్ అవుతుంది అని చెప్పి. యూనివర్సిటీ జోలికి వస్తే ఊకునేది లేదు, మేము ఊకోము. ఇది ఆపేంత వరకు, లాస్ట్ వరకు, చివరి బొట్టు వరకు గిట మేము దీన్ని వదిలే పరిస్థితికి లేదు. రేవంత్ రెడ్డి ఖబర్దార్.